హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం తిరుపతి టు రామేశ్వరం అయితే వెళ్తున్నాం అనమాట. రామేశ్వరం నుంచి రిటర్న్ మేము మరుసటి రోజే వస్తున్నాం. యాక్చువల్గా ట్రైన్ గురించి చెప్తాను, అలాగే మనం మొత్తం విశేషాలన్నీ మాట్లాడుతున్నాం. అన్ని వీడియోలు నేను చూపిస్తాను మీకు క్లియర్గా. ట్రైన్ గురించి విశేషాలు అయితే ఇవి. అంటే సోమవారం ఇక్కడ బయలుదేరుతుంది. సోమవారం సాయంత్రం మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరితే మనకు మంగళవారం పొద్దున 5 గంటలకి రామేశ్వరం చేరుకుంటుంది అనమాట. అలాగే మనం అక్కడి నుంచి రిటర్న్ కావాలంటే 25వ తేదీ సాయంత్రం మళ్ళీ మనకు అక్కడి నుంచి బయలుదేరుతుంది తిరుపతికి. లేదు అలా కాదనుకుంటే మనకు ఆ రోజు సాయంత్రమే ఉందండి. ఒకవేళ దర్శనం చేసుకుంటే సాయంత్రమే బయలుదేరాలనుకుంటే మనం చెన్నై వచ్చి చెన్నై నుంచి మళ్ళీ మనం తిరుపతికి వచ్చేయచ్చు అనమాట. మొత్తం విశేషాలు ఇక్కడ దీని గురించి మాట్లాడుకుందాం. జర్నీలో మనం అన్ని నేను మీకు క్లియర్ గా చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మనం ఒక్కొక్క విషయం మాట్లాడుకుంటాం. ఫ్రెండ్స్, ముందుగా ట్రైన్ చూసుకుంటే మేము థర్డ్ ఏసీ బుక్ చేసామండి. థర్డ్ ఏసీలో మనకైతే ఈ విధంగా ఉంటుంది. త్రీ ఉంటాయన్నమాట బెడ్స్ పడుకోవడానికి. అటుపక్క 3 ఇటుపక్క 3 ఉంటుంది. సెకండ్ ఏసీలో అయితే 4 అయితే వస్తాయన్నమాట. ఇదైతే మనకు ఈ విధంగా ఉంటుందండి. ఒక రకంగా ఫుల్గానే ఉండింది వెహికల్ అయితే కనుక. ఇంకా మనకు ఇది రామేశ్వరం అండి. నేను లోపల గుడిలోకి పోయేదానికి కుదరలేదు నాకు. ఆ టైంలో మాకు ఫోన్ అయితే వాళ్ళు తీసుకున్నారనమాట. దానివల్ల నేను లోపల చూపించలేకపోతున్నాను. ఇది గుడి అండి. పెద్దగా రష్ అయితే ఏం లేదు. అక్కడే ఎదురుగానే ఒక మంచి టిఫిన్ సెంటర్ ఒకటి ఉంది. అక్కడ ఫుడ్ చేసుకున్నాం, దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. సముద్రంలో కూడా పోయి మునిగేసి వచ్చాం. చాలా మరీ ఉప్పు నీళ్ళండి. ఈ గుడి చూసుకుంటే మనకు ఆయన విభీషణుడి గుడి అండి. ఇది విభీషణుడికి ఇక్కడే పట్టాభిషేకం అయితే చేశారనమాట శ్రీరాముడు. ఇక్కడైతే తీసుకొని మేము అది బుక్ చేసుకున్నాం అనమాట. మీకు సముద్రం అయి చూడండి, అటుపక్క ఇటుపక్క సముద్రం ఉంటుంది. మనం మధ్యలో అయితే వెళ్తున్నాం అనమాట. బాగా మీకు చూడండి, చాలా బాగుంటుంది అసలు. యాక్చువల్గా రామేశ్వరం టూర్ అనేది చాలా సూపర్ టూర్ అండి. మనకు కొన్ని కొత్త విషయాలు అయితే మనకు అక్కడ తెలుస్తాయన్నమాట. ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క ఇది ఉంటుంది, చూడడానికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఇటు సైడ్ చూడండి, మనకు ప్రశాంతంగా ఉంది సముద్రం. ఎక్కడే కానీ అల్లలు గిల్లలు ఏవి లేవన్నమాట. ఇంక ఈ గుడి చూసుకుంటే మనకి ఇది శ్రీరాముడికి పట్టాభిషేకం చేసిన విభీషణుడికి పట్టాభిషేకం చేశారనమాట శ్రీరాముడు. ఆ గుడి అనమాట. ఆయన గుర్తుగా ఇక్కడ గుడి అయితే కట్టడం జరిగింది. బాగుంటుంది. చుట్టుపక్కల సముద్రము, కొంచెం ఎండ, ఒక రకమైన గాలి, విపరీతమైన గాలి అండి. అదంతా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆటో వాళ్ళు చెప్పడం కూడా విపరీతమైన గాలి అండి ఇక్కడ. అంటే ఒక రకమైన ఉప్పు గాలి. మీకు మట్టి కూడా గమనించండి, మొత్తం మట్టి ఇక్కడ. అసలు ఊరు రామేశ్వరం అంతా మీకు మట్టే ఉంటుందండి. మీకు అటుపక్క ఇటుపక్క పోయేటప్పుడు చూడండి, ఈ రోడ్లో అయితే అంటే ఇది వచ్చి మనకు ధనుష్కోటి పోయే రూట్ అండి. ఇటుపక్క ఎక్కడే కానీ కరెంట్ ఏముండదు. మీకు సాయంత్రం 5 గంటల తర్వాత జర్నీ కూడా లేదనమాట. మీకు గమనించండి, ఇటుపక్క బాగా అలలు వస్తున్నాయి చూడండి, ఏ విధంగా అలలు వస్తున్నాయి అనేది. ఇటుపక్క మీకు అలలు ఏముండవు. ఎంత అలలు వస్తున్నాయి చూడండి, విపరీతమైన అలలు అనమాట. చూడడానికి కూడా మనకు భయం వేస్తుంది, అంత అలలు. అలాగే బ్లూగా ఉంది చూడండి, సీ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది అసలు. మేము అక్కడంతా వెళ్ళి కొంతసేపు ఆడుకొని అటు ఇటుగా తిరిగి అంతా మేము ఫొటోస్ అవి తీసుకొని వచ్చామన్నమాట. ఇటుపక్క చూడండి, మీకు ఇక్కడ ఇటుపక్క చూసుకుంటే మీకు ఇటుపక్క అసలు డిఫరెన్స్ చూస్తే అసలు మీకు అర్థమే కాదు. ఇదేందబ్బా, ఒక రోడ్డే కదా అడ్డం ఉండేదని. ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే మనకి ఇక్కడ ఇంతకు ముందు అంటే వాళ్ళకు సునామీ ఒకటి వచ్చిందనమాట. దగ్గర 64లో ఏమో. ఆ టైంలో ఇక్కడ రైల్వే స్టేషన్ అయితే ఉండేదన్నమాట. అంటే ధనుష్కోటి వరకు రైల్వే స్టేషన్ ఉండేది. అది మొత్తం కొట్టేసి వెళ్ళిపోయిందనమాట. దాంట్లో చాలా వరకు ధనుష్కోటి అనేది బాగా నాశనం అయిపోయింది. తర్వాత ఇది మళ్ళీ వీళ్ళు కట్టుకునేదనమాట. ఇక్కడ అమ్మవారు, అలాగే ఈశ్వరుని ఇది ఆంజనేయుడు అందరూ ఇక్కడే ఉందన్నమాట. ఇక్కడే వీళ్ళు దండం పెట్టుకొని మేము అంతా కొంతసేపు అక్కడే నిలబడుకొని వెళ్ళాము. ఆటో వాడిని మీరు మాట్లాడుకోండి. రామేశ్వరం నుంచే మీకు ధనుష్కోటి లోపల ఎన్ని గుళ్ళు ఉన్నాయో మీకు దగ్గర ఒక 10-12 ప్లేసుల వరకు తీసుకొని పోతారనమాట. దీంట్లో శ్రీకృష్ణుని గుడి అని అన్నీ వస్తాయి ఆల్రెడీ. ఇది వచ్చి శ్రీరాముని పాదాలండి. ఇక్కడ చూడండి, మేము ఇటు పక్క అయితే కూర్చున్నాం అనమాట. మీకు ఇక్కడ గమనించవచ్చు, ఈ రాళ్ళు అయితే ఉన్నాయి. ఇది ధనుష్కోటి లోపలండి. మేము వచ్చేసాము ఇక్కడికి. ఇంక ఇక్కడి నుంచి 18 కిలోమీటర్లు మాత్రమే శ్రీలంకకు పోయే దావ అనమాట. నేను మా కొలీగ్స్ అనమాట వీళ్ళిద్దరూ, మేమందరం కలిసి ఇక్కడికి వచ్చాము. వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మనం కొంచెం లావ్ పర్సన్ కాబట్టి మనం ఎక్కువగా పెద్దగా దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు. వీళ్ళంతా చూడండి, ఇటుపక్క మనం అటుపక్క మనం అలలు చూసాం కదా, ఈ పక్క అలలు చూడండి, ప్రశాంతంగా భూమి ఉంది. అందరూ భూమిలో నడుచుకుంటూ పోతున్నారు. ఇది సముద్రమేనండి ఇది, కానీ అందరూ జనాలు అయితే దీంట్లో నడుచుకొని ఆనందంగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు అనమాట. చాలా బాగుంటుంది అక్కడ.
కొంచెం పిల్లలు అలాంటి వాళ్ళు కూడా అందరూ పోయి ఆడుకుంటున్నారు. పెద్ద పెద్దోళ్ళు కూడా దిగారు చూడండి లోపలికి. మనకు అక్కడి వరకు కూడా అంటే సముద్రం ముందు వరకు కూడా వెళ్ళి మనం అక్కడి నుంచి నడుచుకొని అయితే రావచ్చు. అంత బాగుంటుంది. ఇటుపక్క అటుపక్క ఉండే డిఫరెన్స్ మీరు గమనించవచ్చు. చూడండి మనకు బ్లూ అలాగే మనకి ఇటుపక్క వేరే కలర్ అయితే వస్తుంది. మీరు గమనించవచ్చు అనమాట. ఇదంతా ఇది ధనుష్కోటి లోపల అండి. బాగా మీరు చూస్తే ఎట్లుంది చూడండి. అందరూ అక్కడ చిరు వ్యాపారస్తులు అందరూ ఉన్నారండి. అయితే ఏమంటే ఈ రోడ్లో మనకి ధనుష్కోటి వరకు కరెంట్ అయితే ఉండదు. ఇక్కడ స్తూపం కూడా ఉంది చూడండి. మనకు 4 సింహాల తలల మనకు కాయిన్లో ఉంటుంది కదా, ఆ విధంగా అయితే ఇక్కడ స్తూపం అయితే ఉందన్నమాట. మీరు గమనించవచ్చు. ఇటుపక్క వచ్చి మొత్తం సముద్రం, హిందూ మహాసముద్రము, ఇటుపక్క మనకు బంగాళాఖాతం అయితే వస్తుందన్నమాట. అందరూ ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు, వచ్చి ఫొటోస్ అవి తీసుకుంటూ ఉంటారు. యాక్చువల్గా సాయంత్రం 5 గంటల వరకేనండి. 5 గంటల తర్వాత ఇక్కడ ఎంట్రీ లేదన్నమాట. ఎందుకంటే కొంచెం దొంగలు ఎక్కువ అవన్నీ అంటున్నారు, కిడ్నాప్లు కూడా జరుగుతాయని. ఇది వచ్చి చూడండి, ఇటుపక్క మనకు మొత్తం హిందూ మహాసముద్రం అయితే వస్తుంది, ఇటుపక్క మనకు బంగాళాఖాతం అయితే వస్తుంది అనమాట. ప్రశాంతమైందండి, మీరు గమనించవచ్చు. చాలా బాగుంది. అసలు మేమైతే ఆశ్చర్యపోయామని చెప్పచ్చు. వాళ్ళు చెప్తున్నది ఏమంటే ఒకరోజు అంటే మనకు ఒక్కొక్క రోజు మనకు వచ్చి భూమి ఒక పక్క ఒక సైడ్ వాటరు, ఒక సైడ్ భూమి, ఆ విధంగా 2 పక్కల అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది అంటున్నారు. మేము వచ్చిన రోజు బంగాళాఖాతం సైడు మట్టి అయితే మనకు కనబడింది అనమాట. మనం అటు సైడ్ అయితే వెళ్ళాము. ఇక్కడి నుంచే మనకు కాలినడకన ఇది కూడా కనబడుతుంది. అక్కడ మనం వెళ్ళి చూసి రావచ్చు అనమాట. మనకు సైడ్లో ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి చూడండి. ఇది ఒక గుడి అనమాట. ఇది యాక్చువల్గా నాగ దీనికి సంబంధించింది అనమాట. అంతా మీకు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక్కడనే మాకు ఒక్కొక్క గుళ్ళు వాళ్ళు ఒక్కొక్కటి చూపించుకుంటూ వచ్చారనమాట. కాబట్టి నేను అన్నీ ఫుల్గా మీకు వీడియో తీయలేదు. ఈ వీడియో తీసేటప్పటికే చాలా టైం అయితే పట్టింది. మీరు ఇక్కడ గుడి కూడా చూడండి, లోపల చాలా బాగుందనమాట. ఇదంతా మనకు చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఈ గుడి అయితే కనుక. ఇది మనకు రాములు వారు అలాగే మనకు సీతమ్మ అంతా దీని లోపలే ఉంటారనమాట. మనకి ఇక్కడనే వెంకటేశ్వర స్వామి గుడి కూడా దీంట్లోనే వస్తుంది. మనకి ఇక్కడి నుంచి ఇది వచ్చి మనకు శ్రీకృష్ణుడి గుడి అండి. మనకి ఇటుపక్క వచ్చి అది మనకు శ్రీరామ తీర్థం అని చెప్తారు. ఇక్కడ వచ్చి రాముల వారి గుడి. ఈ విధంగా మనకు ఇక్కడే 3 గుళ్ళు అయితే వచ్చేస్తాయి. మేము మాట్లాడుకున్న ఆటో అదండి. మేము 1200 రూపాయలు అయితే ఆటో మాట్లాడుకున్నాం అనమాట. ఇది వచ్చి వాళ్ళు మనకు హిందీ వాళ్ళు ఒక ఆయన వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయారంట. అంటే 500 సంవత్సరాల క్రితమే వీళ్ళు వచ్చి సెటిల్ అయ్యారు. కానీ ఈ గుడి కట్టి అయితే మనకు ఒక 70 ఏళ్ళు అయితే అయిందని చెప్పారనమాట. దీని లోపల రాధాకృష్ణుల బొమ్మ అయితే ఉంది. వీళ్ళైతే చాలా బాగా క్లియర్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. మొత్తం వాళ్ళ స్వామిల వారు నేను మీకు ఆ వీడియో పెడతాను చూడండి. आचार्य महाप्रभु जी की बैठक की, वल्लभाचार्य जी की बैठक की। ओके। ये 550 साल पहले यहाँ पे आए थे। इन्होंने भागवत पारायण किया था। पूरे भारत में इन्होंने पैदल यात्रा की थी। इस जगह पे रामकुंड सेतुबंध की बैठक की गई जाती है इसको। ओके और यहाँ पे महापुरुष जी के पूरे भारत में 84 बैठक की है इसकी वजह से। ओके, इधर डेली क्या है स्पेशली? तो डेली 3 टाइम आरती होता है, डेली वस्त्र चेंज होता है, डेली श्रृंगार चेंज होता है इनका। ओके, कृष्ण का कृष्ण। మనకు ఇక్కడి నుంచి ఆయన చనిపోయిన ఇది కూడా ఇక్కడే సమాధి కూడా ఉందండి. ఇక్కడే ఆయన అంతా వాళ్ళు క్లియర్గా వాళ్ళు అంటే వాళ్ళు ఇది లోపల ఒక మ్యూజియం మాదిరిగా పెట్టేశారు. దీంట్లో ఏమంటే వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి వచ్చారు, ఇదంతా మొత్తం ఏర్పడింది అనే దాని మీద ఒక నమూనా అయితే దీంట్లో ఉందండి. మనకు క్లియర్గా దీంట్లో చూపించడం జరిగింది. మనం ఇక్కడ లోపల పోయామంటే అవన్నీ చూపిస్తారనమాట. అంటే ఎక్కడెక్కడ ఆయన సంచరించాడు, అలాగే ఎలా కనుక్కొని వీళ్ళు ఇక్కడికి వచ్చారు, వాళ్ళ కాలం నాటి వాళ్ళు ఎప్పుడు వచ్చి ఇక్కడ నిలబడిపోయారు అనే దాని గురించి మొత్తం ఇట్లా వీళ్ళైతే పెట్టడం జరిగిందనమాట. చాలా సూపర్గా ఉండింది, చాలా బాగున్నాయి. అవన్నీ వాళ్ళు మీకు క్లియర్గా చూపిస్తారు. ఆటో వాళ్ళు అయితే కనుక మాట్లాడతారు, 1500 అటంతా చెప్తారు. మీరు మాట్లాడుకొని ఒక 1100 1200 వరకు మీరు చెప్పుకొని తీసుకోవచ్చు అనమాట. చాలా వరకు బార్గెన్ చేయండి, మీకు 1000 రూపీస్ వరకు బార్గెన్ చేయండి, 1000 రూపీస్ కూడా వాళ్ళు వస్తారనమాట. మొత్తం ఈ విధంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు వెళ్ళి చూసారంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. రామేశ్వరం మీకు చెప్పాల్సిన పని లేదు, ఎంత బాగుంటుందో చూడండి. అన్నీ మీకు ఇది ఒక నమూనా అన్నమాట. ఇక్కడ నమూనా వలన మీకు అవన్నీ మీకు క్లియర్గా చూపిస్తారు. ఇది చూసుకుంటే మనకు
ఆంజనేయుడి గుడి అండి. దీని పక్కనే ఆ రాళ్ళు కూడా వీళ్ళు అంటే ఆ యుద్ధానికి పోయేటప్పుడు సముద్రం మీద వేసిన రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళు కూడా ఇది 24 ఫీట్స్ అండి. ఇది 24 అడుగులు విగ్రహం అనమాట, 24 ఫీట్స్. ఇంకా మేము చూసుకుంటే మేము మా లాంచ్కి అయితే వచ్చేసాము. లాంచ్ నుంచి ఇంకా మేము కొంతసేపు రెస్ట్ తీసుకుందామని ఇక్కడికి రైల్వే దీనికైతే వచ్చేసాము. మళ్ళీ మేము వచ్చి చెప్పాం కదా ముందుగానే, నేను చెన్నైకి బుక్ చేసుకున్నానండి. 3rd ఏసీనే బుక్ చేసాము. ఇప్పుడు కూడా ఈ ట్రైన్ అయితే చాలా సూపర్గా ఉందండి. ఖాళీగా ఉండింది, ఎవరు లేరు. మేము నాకు తెలిసి ఒక హాఫ్ వే వరకు మాకు పెద్దగా రష్ అయితే లేదు. హాఫ్ వే నుంచి మళ్ళీ రష్ అయితే వచ్చేసింది. ఎందుకంటే చెన్నై పోయే వాళ్ళు చాలామంది దీంట్లో జర్నీ చేస్తారనమాట. ఇంకా మనకు పంబన్ పాలంకి వచ్చేసాం. ఎలా ఉంది చూడండి, సముద్రం అయితే ప్రశాంతంగా ఉందండి, చాలా సూపర్గా ఉంది. మీరు ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు, నేను చూపించే వీడియోలో మీకు ఎంత ప్రశాంతంగా ఉంది, అదే ఇప్పుడు రామేశ్వరంలో మీరు ఒకసారి చూడండి. సముద్రం బ్రిడ్జి పైకి నీళ్లు వచ్చేంత వేగంగా అయితే నీళ్లు కొట్టుకుంటున్నాయి అన్నమాట. మీకు ఇక్కడ నుంచి చూస్తే బోట్స్ అన్నీ నిలబడి ఉన్నాయి చూడండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. బోట్స్ అన్నీ కూడా మీకు అక్కడే చేపలు పట్టేదానికి వీళ్ళైతే వెళ్తూ ఉంటారనమాట. అలాగే ఈ నుంచి మనకు 18 కిలోమీటర్సేనండి శ్రీలంకకి వెళ్ళడానికైతే. మనకు దగ్గర శ్రీలంకకు వచ్చేసినట్టే లెక్క. మనకు ఈ విధంగా ఉంటుంది బ్రిడ్జ్, మీరు గమనించవచ్చు. మొన్న ఆయన వచ్చి ఓపెన్ చేసిన బ్రిడ్జ్ కూడా ఇదే. మనకు పిఎం గారు, మన దామోదర్ నరేంద్ర మోడీజీ గారు అయితే మనకు వచ్చి ఈ బ్రిడ్జిని కొత్తగా ఓపెన్ చేశారనమాట. ఇది ఒక రకంగా మనకు వండర్ అనిపిస్తుంది. అంత హెవీగా నీళ్లు పోయే చోట ఎలా బ్రిడ్జ్ కట్టారో, అది ఇంత పవర్ఫుల్ బ్రిడ్జ్ మీరు గమనిస్తే ఆశ్చర్యానికే ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది బ్రిడ్జ్ అయితే కనుక మీరు గమనించండి. మనకు వెహికల్, మన ట్రైన్ కూడా చాలా చిన్నగా వెళ్తుంది, మనకు క్లియర్గా చూసుకోవడానికి కూడా బాగుందనమాట. బ్రిడ్జ్ అయితే వాటర్ కూడా చూడండి ఎంత బాగుందనేది, చాలా ఫోర్స్గా వాటర్ అయితే పోతూ ఉందన్నమాట. ఇక్కడ అలలు కానీ అన్నీ కూడా మనకు చాలా ఫోర్స్గా ఉంటాయి. మనం చూసేటప్పుడు కూడా మీరు గమనించండి ఏ విధంగా ఉంది అనేది. ఎక్సలెంట్ అని చెప్పచ్చు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చెప్పలేమండి మనము, ఎందుకంటే ఖాళీగా ఉండింది. అటుపక్క ఇటుపక్క 2 పక్కల వీడియో చేసుకోగలిగాం. అంతేకాకుండా మాకు ఆ శ్రీరాముడి దయ అనుకోండి, మనకు అక్కడ పోయినప్పుడు రాముడు ఆయన ఈశ్వరుడి కృప అనుకోవచ్చు. శ్రీరామనాథ స్వామి గుడి మనకు చాలా బాగుండింది. గుడి లోపల కూడా పాత గుడి, కానీ మెయింటెనెన్స్ చాలా తక్కువ అండి. మెయింటెనెన్స్ అయితే అంతగా చేయలేదని చెప్పచ్చు వాళ్ళు. ఇప్పుడు మనకు తిరుమల కానీ మనం వేరే ఏదైనా గుళ్ళకు వెళ్ళినప్పుడు ఒక నీట్నెస్ అనేది ఉంటుంది. అక్కడ రామేశ్వరంలో నాకు ఆ నీట్నెస్ అయితే తక్కువ అనిపించింది అనమాట. గుడి మాత్రం చాలా పెద్ద గుడి. మనకు ఆ తీర్థాలు కూడా మేము 22 తీర్థాలు కూడా మేము అక్కడ తీసుకున్నాము. చాలా బాగుండింది. అన్నిట్లో నీళ్లు పోసుకొని అంతా చేసుకొని మేము బయటికి వచ్చాము. ప్రసాదాలు అవి ఇవన్నీ తీసుకొని. గుడి కూడా చాలా పెద్ద గుడి. కొంచెం నడవలేకపోయానండి, చాలా ఇబ్బంది పడ్డాను. అయినా కూడా నాకు చాలా సంతృప్తి అనిపించింది ఈ జర్నీ అయితే కనుక. మీరు గమనించండి ఏ విధంగా ఉంది సముద్రం అన్నీ అంతే కూడా చాలా బాగుంటుందండి అసలు ఈ జర్నీ అయితే కనుక. మీరు కూడా ట్రై చేయండి, చాలా బెస్ట్ జర్నీ అవుతుంది మీ లైఫ్లో అయితే కనుక. మనకు ట్రైన్స్ కూడా మనకు పెద్దగా ప్రాబ్లం లేదు. తిరుపతి నుంచి అయితే కనుక ప్రతి సోమవారం మనకు మధ్యాహ్నం 12 గంటలకు అయితే ఉంటుంది. అలాగే మనకు అక్కడి నుంచి బుధవారం మనకు మళ్ళీ రిటర్న్ ట్రైన్ అయితే వస్తుందన్నమాట. మనకు పొద్దున సాయంత్రం 4 గంటలకేమో ట్రైన్ ఉందండి. అది సాయంత్రం 4 గంటల పైన మనకు ట్రైన్ అయితే ఉంటుందన్నమాట. కలర్ కూడా చూడండి, వాటర్ అయితే కనుక బ్లూ కలర్లో వాటర్ అయితే ఉందన్నమాట. చాలా సూపర్గా ఉంది. మా బ్రిడ్జ్ చాలా దూరం కూడా ఉందండి, ఏదో చిన్న బ్రిడ్జ్ అయితే కాదు, చాలా లెంత్ ఉంది. అలాగే మనకి ఇక్కడ రాళ్ళు కూడా చూడండి, ఒకటి రాళ్ళు అయితే ఉన్నాయన్నమాట. చాలా స్ట్రాంగ్గా కట్టారు, సూపర్ అండి. బ్రిడ్జ్ అయితే ఎండ్ అయిపోయింది. ఫ్రెండ్స్, రిటర్న్ అయితే వచ్చేసాం అనమాట. రామేశ్వరం టు తాంబరం ట్రైన్ అయితే ఎక్కాము. టచింగ్లో అయితే వెళ్తుంది, చాలా తొందరగా వెళ్తుంది ఫ్రెండ్స్. ఇదైతే మనకు తిరుపతి నుంచి రామేశ్వరం రావడానికి 17 గంటల సేపు టైం పడుతుంది. అదే కనుక తాంబరం వెళ్ళిపోయామంటే 3 గంటల 45 నిమిషాలకు తాంబరం వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి 4 గంటలకు ట్రైన్ అండి. 3 గంటల 45 నిమిషాలు అంటే దగ్గర మనకు 12 గంటల లోపల అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ నుంచి మనం చెన్నై 3 అవర్స్, మనం తిరుపతి పోవాలంటే 3 అవర్స్ పడుతుంది అనమాట. అంటే 15 అవర్స్లోనే మనం వెళ్ళిపోవచ్చు. 2 గంటల సేపు ముందే పోవచ్చు అనమాట. ఒకవేళ మనకు 3:45కే ట్రైన్ దొరికినా కూడా మనం వెళ్ళిపోవచ్చు. లేదా బస్సులో పోయేవాళ్ళనుకుంటే కనుక పొద్దున 6 గంటల 7 గంటల ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా రామేశ్వరం టూర్ అయితే అయిపోయింది. ఇంకా మేమైతే రిటర్న్ బయలుదేరిపోయాం. ఇంకా
వెళ్ళిపోతున్నాం అనమాట. చాలా బాగుంది, మీరు కూడా వెళ్ళండి, జర్నీ అయితే చాలా బాగుంటుంది. అక్కడే ఆటో అవన్నీ మాట్లాడుకోండి, అన్నీ మీకు తిప్పి చూపిస్తారు. బోటింగ్ కూడా చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే, మీకు ఓపిక ఉంటే 1-2 రోజులు మీరు ఉంటానంటే కనుక బోటింగ్లు అవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.